హలో గైస్, వెల్కమ్ టు అవర్ లాగ్. మనం చెన్నై నుంచి రామేశ్వరంకి వెళ్తున్నాం కదా గైస్. ఈరోజు సెకండ్ వీడియో అన్నమాట. రామేశ్వరంకి రీచ్ అయినాక అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి ఏందనేది, ఫుడ్ ఎలా అన్నీ చెప్పబోతున్నాం గైస్. ఇప్పుడైతే నేను నైట్ ఎక్కినాక పనుకున్నాం గైస్. జనరల్ అయితే మొత్తం ఖాళీ ఉంది గైస్. జనరల్లో సీట్ దొరుకుతుంది లేదని టెన్షన్ పడ్డా, బట్ జనరల్ అయితే ఖాళీ ఉంది. ఇక్కడ సైడ్ జనరల్లో ఇక్కడ రష్ ఉండదంట. నేనైతే అడిగితే అన్నారు మంచిగా పనుకొని వెళ్ళొచ్చు అంట. అయితే నాకు పైన సీట్ ఆపుకొని మంచిగా పనుకొని వచ్చిన గైస్. ఎవరు వచ్చి లేపలేరు, మధ్యలో డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. జనరల్ అంటే చాలా క్రౌడ్ అలా ఉంటుందా, ఇక్కడ సైడ్ అయితే అలా ఏం లేదు గైస్. మంచిగా పండుకొని మంచిగా నచ్చిన గైస్. అసలు నిలబడి వచ్చిన వాళ్ళు ఒక్కలేరు గైస్. అందరూ కింద కూర్చున్న వాళ్ళు కూడా పనుకొని వచ్చారు ఆల్మోస్ట్. జనరల్ అయితే అంత ఖాళీగా ఉంది, మంచిగా రావచ్చు గైస్. జనరల్ ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ గైస్. స్లీపర్ ప్రైస్ వచ్చేసి 380 రూపీస్. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక ఒక 30-40 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, ఎందుకంటే జిఎస్టీ అలా అని. మీరు ఇలా టికెట్లు బుక్ చేసుకొని రావచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనకి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి కదా రామేశ్వరంకి రావడానికి. లేదు మీరు వీక్లీ రాలేకపోతే, ఒకవేళ ఆ ట్రైన్స్కి అవైలబుల్ కాకపోతే, మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి ఉన్నా కానీ చెన్నైకి రండి కదా. చెన్నై నుంచి మనకు రెగ్యులర్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి రామేశ్వరంకి. అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. రామేశ్వరం నుంచి అయితే 6 o'clock ఒకటి, 9 o'clock ఒకటి, 4 o'clock ఒక ట్రైన్ ఉంది గైస్. ఆ ట్రైన్లలో వెళ్ళొచ్చు మన ముందటి వీడియోలో కూడా ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయనేది పోస్ట్ కూడా ఇచ్చాను కదా గైస్. ఒక ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇదిగోండి గైస్, మనం ఇప్పుడు పమ్మన్ బ్రిడ్జ్ దాకా అయితే వచ్చేసాం. ఇది మన పమ్మన్ బ్రిడ్జ్ గైస్. ఇది ఎగ్జాక్ట్ ఆఫ్ కిలోమీటర్స్ వచ్చేసి 1.2 kilometers ఉంటుంది గైస్. దీని మీదకి వెళ్ళి ట్రైన్ అనేది క్రాస్ అవుతుంది. మొత్తం ఇది ఓషన్ గైస్. ఓషన్లోకి వెళ్ళి ఇప్పుడు మన ట్రైన్ అనేది క్రాస్ అవుతుంది. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ట్రైన్ క్రాస్ అవ్వగా మనం చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి గైస్. లైఫ్లో ప్రతి ఒక్కరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్ ఇది, ఎందుకంటే అంత బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. సముద్రంలోకి వెళ్ళి ట్రైన్ వెళ్ళడం నాట్ ఏ జోక్ గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి లైఫ్లో. ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు రామేశ్వరం రండి. రామేశ్వరం అయితే చాలా బాగుంటుంది కదా చూడండి. అయితే వ్యూ కూడా బాగుంటుంది. ధనుష్కోటి, ఇలా రామ్కుండ్ అనుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. 12 places దాకా ఉన్నాయి గైస్. వీటికి ప్రైజెస్ ఎంత అయ్యింది, ఎలా వెళ్ళాలి అని చెప్తాను గైస్. ఇదేం గైస్, వ్యూ చూడండి, మొత్తం ఓషన్ చూడండి గైస్ ఎలా ఉందో. మొత్తం షిప్స్, ఆ బ్రిడ్జ్, అలా ట్రైన్ వెళ్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఇదిగోండి గైస్, ఇది బ్రిడ్జ్ గైస్. ఈ బ్రిడ్జ్ పైకి కిందికి అవుతుంది. పాత బ్రిడ్జ్ అయితే ఇట్లా లేస్తుండే గైస్, అంటే తీస్తుండే. ఎందుకంటే అది షిప్పులు పోనీ కోసం, షిప్పులు మూవ్ ఆన్ అవుతాయి కదా గైస్ ఓషన్లో, అటు ఇటు వెళ్తూ ఉంటాయి. దానికోసం అది తీస్తారన్నమాట బ్రిడ్జ్. పమ్మం బ్రిడ్జ్ క్రాస్ అయిపోతున్నాం అన్నమాట. పమ్మం బ్రిడ్జ్ క్రాస్ అయినాక మనకు పమ్మం స్టేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనం రామేశ్వరం రీచ్ అవుతాం గైస్. రామేశ్వరంకి వెళ్ళినాక అక్కడ నుంచి ఆటో ఛార్జీలు ఎలా ఏంది అనేది చెప్తాను ముందర. అవి తెలుసుకొని కోసం వెయిట్ చేయండి గైస్. ముందర ఈ వీడియో చూశాను గైస్ ఇప్పటికైతే.
ఇదిగోండి గైస్, ఇప్పుడైతే మనం రామేశ్వరం వచ్చేసాం గైస్. ఇదిగోండి రామేశ్వరం ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. ఇదిగోండి గైస్, రామేశ్వరంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మన స్టేషన్ నుంచి రామేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు గైస్ ఆటో వాళ్ళు. మనకి కిలోమీటర్స్ వచ్చేసి 1.5 అలా ఉంది గైస్. 1.5 దగ్గరలోనే ఉందని 100 రూపీస్ చాలా ఎక్కువ కదా గైస్ ఆటోకి అయితే 1.5 కిలోమీటర్స్కి. సో నేనైతే బై వాక్గానే వెళ్తున్నాను గైస్. మ్యాప్ ఉంది, వితిన్ 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటా మ్యాప్ పెట్టుకుంటే కనుక 1 కిలోమీటర్ లోపలే ఉంది గైస్. ఒక 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను స్టేషన్లో ఎంక్వైరీ చేసిన గైస్, మనకి రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయని. అయితే వాళ్ళు అన్నారు సింగిల్ పర్సన్స్కి అయితే రూమ్ ఇక్కడ దొరకవు, రామేశ్వరంలో ఎక్కడ రూమ్స్ అనేది అవైలబుల్లో ఉండవంట గైస్. సో అవైలబుల్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్కి, సింగిల్ పర్సన్స్కి అయితే రూమ్స్ అనేవి ఉండవంట. ఉన్నా కానీ మన ఐడి ప్రూఫ్ కంపల్సరీ కావాలి. ఇంకా హెవీ బడ్జెట్లో ఉంటాయి, 1500 2000 అలా ప్రైస్ ఉంటుందంట, హెవీ బడ్జెట్లో ఉంటాయి. సో అయితే నేనైతే రూమ్స్ కోసం ఇక లింకట్లేదు ప్రజెంట్ అయితే. నేను ఇప్పుడు స్నానంకి అయితే వెళ్తున్నాను గైస్. ఇప్పుడు అగ్నితీర్థంకి వెళ్తున్నాను. అగ్నితీర్థంకి వెళ్ళి స్నానం చేసుకొని దర్శనం వల్ల చేసుకుందాం గైస్. అది గైస్ కనిపిస్తుంది కదా, అదే మన అగ్నితీర్థం. అక్కడికి వెళ్ళి మనం స్నానం చేసుకుందాం. ఫస్ట్ స్నానం చేసుకొని వెళ్దాం గైస్. ఇదిగోండి గైస్, ఇదే మన అగ్నితీర్థం. మొత్తం ఓషన్ గైస్ ఇదంతా. ఇది ఇండియన్ ఓషన్ గైస్. సముద్రం చూడండి గైస్ ఎంత ప్రశాంతంగా ఉందో. అప్పుడు రాముడు చేసిన తపస్సు వల్ల సముద్రం అనేది చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడ నుంచి మనం బావిస్కుండ్లో స్నానం చేసుకోవాలి. ఇదిగోండి గైస్, ఇందాక నా స్నానం అయిపోయింది. అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అంటే బావిస్కుండ్, అంటే 22 కుండ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ, బావిస్కుండ్ అని అంటారు. వాటిలో స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకున్నాక మనము డ్రెస్ అట్లా చేంజ్ చేసుకొని మనం టెంపుల్కి వెళ్ళాలి. డ్రెస్ మనం టెంపుల్లో కూడా టెంపుల్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనము మన రూమ్కి వచ్చి చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళచ్చు. ఇదిగోండి గైస్, నేనైతే ఇప్పుడు స్నానం కోసం వెళ్తున్నాను. మనకి 2 గేట్స్ ఓపెన్ ఉంటాయి గైస్ ఇక్కడైతే.
2 గేట్స్ బయటకు వెళ్ళడానికి, 2 గేట్స్ ఎంట్రీ అవడానికి. ఒకటి స్నానాల కోసం ఎంట్రీ అవుతాం, ఇంకోటేమో దర్శనం కోసం ఎంట్రీ అవుతాం. ఇదిగోండి గైస్, ఇదే స్నానాలు అంటే బావిస్ కుండలో స్నానం చేయడానికి ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవాలి గైస్. ఇదిగోండి గైస్, ఒకవేళ మనం అంటే బావిస్ కుండలో స్నానం చేస్తాం కదా గైస్, దాని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. క్యాష్ పెట్టుకోండి, కంపల్సరీ చేంజ్ పెట్టుకోండి. అది ఉంటేనే టికెట్ ఇస్తారు గైస్, లేకపోతే ఇస్తలేరు. ఇదిగోండి గైస్, ఇందాక నా స్నానం లోపల అయితే ఫోన్స్ అలౌ, అయితే అక్కడి నుంచి వీడియో ఆపేసాను గైస్. ఇందాక నా స్నానం అనేది అయిపోయింది. నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని బ్యాగ్ లగేజ్ తీసుకొని ఇప్పుడు నేను దర్శనంకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే బయటకు వెళ్దాం గైస్. ఇదిగోండి గైస్, ఈ టెంపుల్ చూడండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది గైస్. ఇదైతే బయటకు వెళ్ళినాక నెక్స్ట్ గేట్ నుంచి మనం మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలి లోపలికి. ఇదిగోండి గైస్, ఇందాక నా స్నానం అయిపోయి బయటకు వచ్చేసాం గైస్. ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి, బట్ లగేజ్ తీసుకొని అంటే బ్యాగ్ నాకు ఒకటే బ్యాగ్ కాబట్టి నేను అది వేసుకొని వెళ్ళిపోతున్నాను. ఒకవేళ మీకు హెవీ లగేజ్ ఉంటే మీరు అక్కడ లాకర్స్ అవైలబుల్ ఉంటే అక్కడ మీరు పెట్టుకోవచ్చు. పర్ బ్యాగ్కి 50 రూపీస్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మీకు కన్వీనియంట్గా మీరు పెట్టుకోవచ్చు. నాది ఒకటే వేసుకొని ఉండే బ్యాగ్ కాబట్టి నేను వేసుకొని వెళ్ళిపోతున్నాను లోపలికి. బ్యాగ్ తీసుకొని కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి దాకా మనం రావడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గైస్. స్ట్రేట్ ఒకటే రోడ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని వస్తే మనం టెంపుల్కి వచ్చేసినాక అగ్నితీర్థం అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ నుంచి మనం అగ్నితీర్థంకి వెళ్ళి స్నానం చేసుకున్నాక స్ట్రేట్ రోడ్ పట్టుకొని వెళ్తే బావిస్కుండా అడిగితే చాలు గైస్, వాళ్ళు ఎలా వెళ్ళాలో బావిస్కుండ్కి వాళ్ళు చూపిస్తారు. ఇదిగోండి గైస్, అక్కడ స్నానం చేసుకొని వచ్చేసాం కదా, దర్శనంకి అయితే వెళ్తున్నాం. దర్శనం వెళ్ళేటప్పుడు అయితే ఇలాంటి వ్యూస్ కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది లోపల. అది చాలా పురాతనమైన టెంపుల్ కదా గైస్. మనకి దాంట్లోకి వెళ్ళి ఒక ధామ్ అండ్ ఒక జ్యోతిర్లింగం కూడా గైస్. అయితే దర్శనం చేసుకుందాం గైస్, పదండి. ఇదిగోండి గైస్, ఇదైతే మెయిన్ డోర్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి గైస్, మనం టెంపుల్ ఎంట్రన్స్లోనే నాకు ఒక ఏనుగు కనిపించింది. ఏనుగు దర్శనం చేసేసుకొని నేను వెళ్తున్నా. ఇదిగోండి గైస్, నంది చూడండి చాలా పెద్దగా ఉంది. దీని తర్వాత మనకి లోపల ఫోన్స్ అయితే అలో లేవు, బట్ మేము సీక్రెట్స్గా వీడియో తీస్తున్నాం. అక్కడ ఫోన్స్ అలో ఉన్నాయి, బట్ టెంపుల్ దగ్గర ఎగ్జాక్ట్ శివుని దగ్గరికి వెళ్ళాక వీడియో తీయనియరు. ఒకవేళ మీరు తీసి ఉంటే వాళ్ళు వచ్చి ఫోన్ గుంజుకొని మరి ఆ వీడియో డిలీట్ చేయిస్తారు గైస్. ఇదిగోండి, ఎందుకంటే ఇందాక నా ముందటనే ఒకలాగా అయింది, అది చూసినాం కాదు చెప్తున్నాం గైస్. ఒకవేళ వీడియో తీస్తుంటే అంటే మీరు లోపలికి తీసుకెళ్ళచ్చు, ఫోటోలు దిగచ్చు, బట్ టెంపుల్ దగ్గర శివుని దగ్గరికి వెళ్ళాక ఫోటో తీయకండి. ఇది కూడా నేను సీక్రెట్గా తీసాను గైస్. ఆయన నాకు చూడలేడు, బట్ నా ముందట వేరే వాళ్ళు ఉండే వాళ్ళకి చూసి మరి ఫోన్ గుంజుకొని డిలీట్ చేసింది గైస్. సో మీరు బీ కేర్ఫుల్, లోపలికి వెళ్ళాక శివుని దగ్గర వీడియోస్ తీయకండి. ఇదిగోండి గైస్, ఇందాక దర్శనం అయిపోయింది కదా, బయటకు వచ్చినాం గైస్. ఇదే టెంపుల్. వచ్చి ఇక్కడ కూర్చున్నాం గైస్. కూర్చొని ఈ రోజుకి అయితే దర్శనం అయిపోయింది. ఇదిగోండి గైస్, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇక్కడ చూడండి, చాలా పెద్ద టెంపుల్, చాలా పెద్ద ఉంది గైస్. టెంపుల్ అయితే బాగుంది. టెంపుల్ చూడండి గైస్, ఈ ఆర్కిటెక్చర్ చూడండి, అక్కడ విగ్రహాలు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. ఈ రోజుకి అయితే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాం గైస్. మీకు వీడియో ఒకవేళ నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్ గైస్.